మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీపై ప్రియాంక్ ఖర్గే విమర్శలు గుప్పించారు. పార్లమెంట్లో సబర్మతి సినిమా చూడటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా చూడటానికి ప్రధానికి సమయం ఉంది, కానీ మణిపూర్ వెళ్లడానికి సమయం లేదా అంటూ ప్రియాంక్ ఖర్గే నిలదీశారు. నిరుద్యోగం, తుఫాన్ పరిస్థితులు మోదీకి కనపడడం లేదా అని ప్రధాని మోదీని ఆయన ప్రశ్నించారు. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు భోగమణి సురేష్కు కోర్టు 2 రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరినప్పటికీ కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో పరిగి పోలీస్ స్టేషన్లో సురేష్ను పోలీసులు ఇవాళ రేపు కేసు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో A1 నిందితుడుగా ఉన్న కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సురేష్కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, చర్చలు ఏమిటన్న దానిపై పోలీసులు సురేష్ను ప్రశ్నించనున్నారు. మణికొండలో నివాసం ఉండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగిస్తున్నారు, దాడిలో ఎందుకు కొంతమంది గిరిజనుల్ని రెచ్చగొట్టారన్న దానిపై ప్రశ్నలు సంధిస్తున్నారని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడు భోగమణి సురేష్కు కోర్టు 2 రోజుల కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరినప్పటికీ కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో పరిగి పోలీస్ స్టేషన్లో సురేష్ను పోలీసులు ఇవాళ రేపు కేసు అంశాలపై ప్రశ్నించనున్నారు. లగచర్ల దాడి కేసులో A1 నిందితుడుగా ఉన్న కొడంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సురేష్కు మధ్య ఉన్న సంబంధాలు, దాడి సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, చర్చలు ఏమిటన్న దానిపై పోలీసులు సురేష్ను ప్రశ్నించనున్నారు. మణికొండలో నివాసం ఉండే సురేష్ లగచర్లకు ఎందుకు రాకపోకలు సాగిస్తున్నారు, దాడిలో ఎందుకు కొంతమంది గిరిజనులే రెచ్చగొట్టారన్న దానిపై ప్రశ్నలు సంధిస్తారని తెలుస్తోంది. లగచర్ల సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకటేష్, ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక ప్రాంతంలో మరి ఈ బలహీనులుగా ఉన్న వ్యక్తుల్ని సమిధలు చేస్తూ ఉంటారు. పరిస్థితి ఇక్కడ కూడా గిరిజనులు ఇక్కడ మరి కారకులుగా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని వినబడుతున్నాయి. ఏంటి సమాచారం? రామారావు, మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తున్నది. ఎందుకంటే లగచర్ల చూసుకుంటే దీంట్లో అంతా దాదాపుగా గిరిజనులే అరెస్ట్ కావడం, గిరిజనులే రిమాండ్ కావడం, గిరిజనులే ముందు పెట్టి వీళ్ళు వెనకాల నుంచి రాజకీయ సంబంధించిన నేతలంతా కూడా గిరిజనులు ముందు పెట్టి వీళ్ళు వెనకాల ఉండి ఏదైతే దాడి ఘటనలో సంబంధించి అసలు వాళ్ళందరినీ కూడా ముందు పెట్టి చేయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా గిరిజనులకు సంబంధించి 24 మందిని పోలీసులు కూడా ఇప్పటి వరకు గిరిజనులని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. సంగారెడ్డి, అట్లాగే కొడంగల్, అట్లాగే తెల్లపల్లి జైల్లో కూడా వీళ్ళంతా కూడా అక్కడ రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే గిరిజనులను ముందు పెట్టి వీళ్ళంతా కూడా ఏదైతే రాజకీయ నాయకులు అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది లగచర్ల దాడి ఘటనలో. అయితే మనం చూసుకుంటే మాత్రం నిన్న ఈ సురేష్ కు కస్టడీ తీసుకోవడం జరిగింది. పోలీసులు వారం రోజులు కస్టడీ అడగడం జరిగింది. అయితే కొడంగల్ కోర్టు మాత్రం 2 రోజుల పాటు కూడా పోలీసుల కస్టడీకి విధించడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా సురేష్ ని ప్రత్యేకంగా పరిగి పోలీస్ స్టేషన్ లో అతన్ని విచారిస్తున్నారు. దాదాపుగా దాడి ఘటనకు సంబంధించి A2గా ఉన్నాడు సురేష్. ఈ సురేష్ దాడి వెనుక
అయితే ఆ గిరిజనులని ఏదైతే ప్రోత్సహించాలా లేకపోతే ఉసిగొల్పడం అనే విషయం పైన కూడా పోలీసులు పూర్తిగా ఆయనతోటి ఆరా తీసే అవకాశం ఉంది ఈ 2 రోజుల పాటు. అట్లాగే పట్నం నరేందర్ రెడ్డి అంటే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏమంగా ఉన్నటువంటి ఈ కేసులో అతనితో సురేష్ కున్న సంబంధాలు ఏంటి, గిరిజనులతో సురేష్ కున్న సంబంధాలు ఏంటి, అసలు సురేష్ ది సొంత ఊరు లఘుచర్లనేనా, అక్కడ అతనికి భూములు ఉన్నాయా, ఎందుకు ఈ గిరిజనులను ఉసిగొల్పడం జరుగుతుంది అనే విషయాలపైన కూడా పూర్తిగా పోలీసులు ఇతన్ని విచారించే అవకాశం ఉంది. అతను రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.